జస్ట్ ఇప్పుడే తమిళ విజయంగులం నటించిన జాన రీమేకుడు సినిమా చూడడం జరిగింది. ఏ రీమేక్తో అయితే స్టార్ అయ్యాడో ఆ రీమేక్తోనే లాస్ట్ సినిమా చేశాడు. అయితే ఆయనకే కాదు, ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళకు కూడా ఇదే లాస్ట్ సినిమా. టాలీనంగుళం ఈ సినిమా రిలీజ్ కాకుండా ఎందుకు ఆపాడో తెలీదు. ఫస్ట్ అయిపోగానే ఇదే ఆగిపోయిండేది. టాలీనంగుళం ఈ సినిమా చూశాడంటే ఓడిపోయిన దానికంటే ఈ సినిమా ఆపినందుకే ఎక్కువ బాధపడతాడు. తర్వాత ఎవడో సగం సినిమాని లీక్ చేశాడంట. మిగతా సగం ఎందుకు లీక్ చేయలేదో ఇప్పుడు అర్థమైంది. ఆడియన్స్ మీద జాలి కలిగి వదిలేస్తుంటాడు. వాడికున్న జాలి కూడా విజయంగులంకి మన మీద కలగలేదు. మన సినిమాని రీమేక్ చేసి మన మొహానే కొట్టాడు. భగవంత్ కేసరిని బలవంతంగా రీమేక్ చేశాడు. ఈ సినిమాని లీక్ చేసినప్పుడు డైరెక్ట్ హార్డ్ డిస్క్ ఎత్తుకుపోయింటే పీడా పోయిండేది. విజయంగులం మీద జాలి కలిగి ఉండేది. ఇప్పుడు మన మీద ఇంకెవడో జాలి చూపించాల్సి వస్తుంది. ఎవడన్నా రీమేక్ చేస్తే కంప్లీట్గా కాపీ కొడతాడు, లేదంటే కోర్ పాయింట్ తీసుకొని చేంజెస్ చేసి తీస్తారు. కానీ దీంట్లో కోర్ పాయింటే లేపేసి సీన్లన్నీ కాపీ చేసుకున్నారు. సింగిల్ లైన్లో సినిమా ఎలా ఉందో చెప్పాలంటే బాలయ్య సినిమాని ఎంఎస్ నారాయణ చేస్తే ఎలా ఉంటుందో అంతకన్నా దారుణంగా ఉంది. కల్తీ పాలకు 60 మంది పసి ప్రాణాలు గాలిలో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య యాక్టింగ్ పీక్లో ఉంటుంది. కొన్ని డైలాగ్స్కి, కొన్ని ఎలివేషన్స్కి గూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ విజయంగులం చేస్తుంటే ఆ గూస్ బంప్స్ ఇంకెక్కడి నుంచో వచ్చాయి. పాయసంలో సాంబార్ పోసుకొని పానీపూరిలో తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. భగవంత్ కేసరి అనే కుండ బిర్యానీని పట్టుకెళ్ళి కుండ పగలగొట్టారు, కానీ బిర్యానీని మాత్రం తినలేకపోయారు. స్టోరీ ఏంటంటే వద్దులే, మళ్ళీ స్పాయిల్ అయిపోతుందంతా. భగవంత్ కేసరి రీమేక్ అయితే కాదు, ఇది తలపతి కేసరి కాదు తలుపతి కేసరి. ఫస్ట్ హాఫ్లో భగవంత్ కేసరి ఒరిజినల్ని కూడా చూడలేనంత చెడమింగి సెకండ్ హాఫ్లో ఆఫ్రికాకి వెళ్ళారు. ఆ క్లైమాక్స్ ఒక 40 నిమిషాలు ఉంటుంది. అదొక్కటి చాలు ఇక సినిమాలే మానేయడానికి. రోబోలు వస్తాయి, మిలిటరీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. విజయంగులం ఒక్కడే ఎదుర్కొంటారు. ఇంటర్వెల్ ఫైట్ ఉంటుంది. ఎంత కామెడీ చేయాలో అంతకు మించే చేశారు. స్టార్టింగ్ జైల్ ఫైటు ఆ సీక్వెన్స్ అయితే క్రింజికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఒక్క సీన్ కూడా బాలయ్యతో కంపేర్ చేయలేం. దీంట్లో క్రింజి ఏ రేంజ్లో ఉంటుందంటే అనిల్ రావిపూడి 100 టైమ్స్ బెటర్ అనిపిస్తాడు. ఇక ఎంతైనా ఊహించుకోండి, మీ ఇష్టం. ఇంటర్వెల్ ఫైట్ అప్పుడైతే ముందు సీట్లో కూర్చున్నాడు. భగవంత్ కేసరి ఫైట్ అయితే అదే ఇంటర్వెల్ ఫైట్ సీను మొబైల్లో చూస్తున్నాడు. వాడి బాధ వర్ణాతీతం. సినిమా చూస్తున్నంతసేపు భగవంత్ కేసరిలో బాలయ్య యాక్టింగే గుర్తొస్తూ ఉంటుంది. నిజంగా జననాయకుడు ఎలక్షన్కి ముందొచ్చి ఉంటే విజయంగులం పొలిటికల్ కెరియర్కే అంతటితో ఎండ్ అయి ఉండేది. ఆ రేంజ్ స్టఫ్ ఉంది దీంట్లో. ఆ బాబీ డియోల్ ఉన్నాడు. యాక్టింగ్లో విజయంగులంతో పోటీ పడ్డాడు. ఎవరు గెలిచారో తెలియాలంటే ఈ సినిమాకి వెళ్ళండి, వద్దనుకుంటే మీరే గెలిచినట్టు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇది పోయినట్టే. ఈ దరిద్రం నేను ఒక్కడనే ఎందుకు చూడాలి, మీరు కూడా వెళ్ళండి అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.